సూర్యాపేట జిల్లాలోని సొలిపేటలో జరిగిన హత్యకు సంబంధించిన కేసులో 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 25న అర్ధరాత్రి పొలానికి వెళ్లిన జయరాములుపై గొడ్డలితో దాడి చేసి హతమార్చిన నిందితులకు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి భూతగాదాల కారణంగా కుటుంబ సభ్యులతో కలిసి తన చిన్నాన్నని హత్య చేశాడు. నిఘా పెట్టిన పోలీసులు హైటెక్ బస్టాండ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, 4 సెల్ ఫోన్లు, స్కూటరు స్వాధీనం చేసుకున్నారు. మనకి మృతుడు మేకల జయరాంకి వాళ్ళ అన్న మేకల కృష్ణయ్యకు గత కొంతకాలంగా భూమి సంబంధించినటువంటి విషయంలో గొడవలు ఉన్నటువంటి విషయం మనకు బయటకు వచ్చింది. దీని విషయంలో మేకల కృష్ణయ్య వాళ్ళ కొడుకు మేకల కిరణ్, ఇతను సిఐఎస్ఎఫ్ రాంచీలో పనిచేస్తుంటాడు, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా. ఈ నలుగురు మేకల కిరణ్, మేకల మౌనిక, వాళ్ళ తండ్రి మేకల కృష్ణయ్య, మేకల లక్ష్మమ్మ, దీంతో పాటుగా మృతుని ఇంటి పక్కనే ఉన్నటువంటి మట్టపల్లి రామచంద్రుడు, వీనకు కూడా మృతునితోటి గత కొంతకాలంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో పంచాయతీ నడుస్తుంది. ఈ 5 అక్కడ కూర్చొని దావత్ చేసి తాగి ఆ సందర్భంలో మనకు ఉమ్మడిగా శత్రువుగా ఉన్నటువంటి మేకల జయరామును ఎలిమినేట్ చేస్తే మనకి పొలం విషయంలో, పంచాయతీ విషయంలో మనకు అడ్డు ఉండదు, అదే విధంగా ఇంటి విషయంలో మనకు అడ్డు ఉండదు అనేటువంటి నేపంతో ఇతను ఎట్నైనా ఎలిమినేట్ చేయాలి ఈ రోజు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ పథకంలో భాగంగా సాయంత్రం దాకా పొలం దగ్గరనే వెయిట్ చేయడం, మేకల కిరణ్, మేకల మౌనిక ఆ ఆర్చి దగ్గర కాపుగాసి వాళ్ళ చిన్నాన్న మృతుడు మేకల జయరాములు వచ్చేది చూసుకొని వాళ్ళకు కూడా తెచ్చుకున్నటువంటి గొడ్డలితో విచక్షణ రహితంగా తలపైన దాడి చేయడంతో మేకల జయరాములు అక్కడికక్కడనే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి, రామచంద్రునికి చెప్పి ఆటో తీసుకొని పారిపోవడం జరిగింది.